అన్నా అన్నా నిన్నే అన్నా అన్నా. ఒరే అక్కడ ఎవరో పిలుస్తున్నారు చూడు. ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. ఏరా పని ఎంతవరకు అయింది? ఒరే పని ఎంతవరకు అయింది? ఒక హెల్పర్ని ఇస్తే సాయంత్రం అయిపోద్ది. 4 చెక్కలకి బొక్కలు వేయటానికి హెల్పర్ కావాలా? మా కాలంలో అయితే చెట్లు కొట్టుకొచ్చి బొక్కలు వేసేవాళ్ళం. అన్నా ఇప్పుడే వస్తాను. ఇలాంటి అడక్క తినేవాళ్ళతో చేరి రే మా యొక్క ముఖం చూసి నీకు పని ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే రోడ్ల మీద అడుక్కు తినాల్సి వచ్చేది. అన్నా ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వచ్చేది? చచ్చావు నువ్వు ఈరోజు నా చేతిలో. ఈ లైటే వెలగంది. స్టార్టర్ మార్చినా వెలగట్లేదే. లైట్ మార్చి చూద్దాం. లైట్ పెట్టినా రావట్లేదే. జోకి ఏమన్నా ప్రాబ్లమా? ఏమైంటుందబ్బా? ఏం చేస్తున్నారా ఇక్కడ? ట్యూబ్ లైట్ రిపేర్ చేపిస్తున్నా సార్. ప్రాబ్లం లైట్లో కదరా, స్విచ్లో ఉంది. నమస్తే అన్నా. నమస్తే. ఏ లేదన్నా, బండి ఏదో అమ్మకానికి ఉందంట కదా. ఈ బండేరా? రేట్ ఎంతన్నా? 25,000. అబ్బో, నా దగ్గర 20,000 ఉన్నాయి. 25,000 అంతకంటే తగ్గించేది లేదు. చూడన్నా ప్లీజ్ అన్నా, నా దగ్గర 20,000 ఉన్నాయి. అంతకంటే తగ్గిస్తే నేను ఆరిపోతా. నేను వెలిగిస్తాలే అన్నా. దరిద్రుడా, నువ్వు తగిలేసే రకం కానీ ఎలిగించే రకం కాదరా. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా నీకు నేను బండి అమ్మును. నీ దిక్కున్న చోటు చెప్పుకోవో. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మా వారు హాస్పిటల్లో ఉన్నారండి. అర్జెంట్గా 20,000 కావాలండి. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేస్తారా? కావాలంటే ఈ బండి అమ్మేస్తాను. మరి పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూడొచ్చా? ఇదిగోండి. సరిగ్గా కనిపించవటం లేదు. మరి దగ్గరగా చూస్తే అమ్మాయి ముందు పరుగు పోద్ది. కరెక్ట్గానే ఉంటుందిలే. వాడికి ఈరోజు నేనేంటో చూపించాలి. ఏరా, పాత ఇనుప సామాన్లకి బఠానీలు చక్కెర మిఠాలు ఇస్తుంటా అంటుంటారే, వాళ్ళకి ఇవ్వాల్సిన బండిని నాకు 25,000 అంటగట్టాలని చూస్తావరా? నీ అయ్యా నీ అంతు చూస్తా. ఎవరితోరా మాట్లాడుతున్నావు? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మరి ఎక్కడున్నది ఎవరు? షర్ట్ అది. ఏరా, ఈ బండి ఎవరిదిరా? నాదే. కొన్నావా? కొట్టుకొచ్చా. నీకేంటి? నిజంగా కొట్టుకొచ్చావా? నిజంగా ఏంటి? ఈ రాష్ట్రంలో ఏ బండి పోయినా కూడా నేనే కొట్టేసేది. బండి మీద చేది. సార్ మీరా? సార్ సార్ నా గురించి మీకు తెలీదు. నాకు ఎమ్మెల్యే గారి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయనకు కానీ ఈ విషయం తెలిసిందంటే లంచాలు కూడా దొరకని ఏరియాకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఎవరండి మాట్లాడేది? హలో, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. మీ ఎస్ఐకి సార్ ఫోన్ ఇవ్వు. ఎమ్మెల్యే గారా? సార్ ఒక నిమిషం సార్. సార్ ఎమ్మెల్యే గారు. సార్ నమస్కారం, నేను ఎస్ఐ మాట్లాడుతున్నాను సార్. ఇదిగే ఎస్ఐ, వాడెవడో మళ్ళీ అంటే కరెంటు పని చేస్తుంటాడు. ఏదో కేసులో వాడిని లోపలికి తోసాయి సార్. వాడు రిపేర్ చేసిన స్విచ్ చేసి మా ఆవిడ కోమాలోకి వెళ్ళింది సార్. వాడిని వదిలే సమస్య లేదు. ఇంకో విషయం, మీ ఊరికి ట్రాన్స్ఫర్ ఏదో కావాలన్నావు కదా, అది చూద్దాం. మీరు ఇంకా విషయం మర్చిపోండి, నేను చూసుకుంటాను. కేసులో దొరికిన బండ్లన్నీ లైన్లో పెట్టించండి, నేను వస్తున్నాను.